5.1 బోర్డు, ప్రోలాజిక్ బోర్డ్ అండ్ నెక్స్ట్ మీకు ఆక్స్ మీ టీవీకి పెట్టుకోవడానికి అంతే మీకు సింపుల్ గా తెగిపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ రోజు అయితే మన దగ్గర చాలా మంది వెయిట్ చేస్తున్న అండ్ నెక్స్ట్ చాలా మంది అడుగుతున్న బోర్డు అయితే ఉందన్నమాట. అదే మనకి 5.1 క్లాస్ డి బోర్డు. మన తెలుగు ఛానల్లో ఇంతవరకు ఈ వీడియో గురించి అయితే ఎక్కడా లేదు. మన ఛానల్లో ఫస్ట్ అయితే వస్తుంది. సో వీడియో అక్కడ స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ బోర్డు గురించి ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ నెక్స్ట్ మనకి ఈ బోర్డు వర్క్ అవ్వాలి అంటే మీరు ఓన్గా మీ ఇంట్లో యూజ్ చేసుకోవాలంటే మీకు ఏ ఐటమ్స్ ఉండాలి అన్నీ ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వీడియో అక్కడ స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఐటమ్ కావాలంటే డౌన్ డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ చాట్ వరకు లింక్ ఉంటుంది. మీరు అక్కడ నుంచి మాత్రమే దీన్ని పర్చేస్ చేసుకోగలరు. ఫ్లిప్కార్ట్, అమెజాన్ లింక్స్ అయితే అడగొద్దు. అట్లాంటివి ఏమీ లేవు. ఈ ప్రోడక్ట్కి అయితే మాత్రం ఫ్లిప్కార్ట్, అమెజాన్ నాకైతే సంబంధం లేదు. ఈ ఐటమ్ గురించి ఓన్లీ నా దగ్గర మాత్రమే ప్రెజెంట్ అవైలబుల్గా ఉంది. నేను మాత్రమే పంపిస్తాను. వేరే అమెజాన్, ఫ్లిప్కార్ట్ లింక్స్ అయితే లేవన్నమాట. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మీరు పర్చేస్ చేస్తే మీకు బోర్డు అనేది ఎట్లా వస్తుంది అనమాట. ఓన్లీ బోర్డు మాత్రమే వస్తుంది, ఇంకేమీ రావు మీకు. ఓన్లీ బోర్డు ఒకటి మీకు అయితే వస్తుంది. దీంతో పాటు మీకు ఏవైనా యాక్సెసరీస్ కావాలంటే అన్ని ఎక్స్ట్రాగా మీరైతే పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఈ బోర్డు యూజ్ చేయాలి, మీరు ఇంట్లో ఓన్గా యూజ్ చేసుకోవాలి, ఎవరు హెల్ప్ లేకుండా మీరు యూజ్ చేసుకోవాలి అంటే మీకు దీంతో పాటు మెయిన్గా కావాల్సింది ఆడియో రష్ అనమాట. చాలా మంది తెలిసి ఉంటుంది. మీకు 5.1 డివైడింగ్ చేస్తుంది ఈ బోర్డు అయితే. ఇది మాత్రం మీకు ఉండాలి. ఇది లేకుండా అయితే ఇది వర్క్ చేయదు. వేరే బోర్డు ఉంటాయి వాటికి, ఇది కాకుండా వర్క్ చేయించాలంటే మీకు సింపుల్గా అయిపోవాలి, మీరే ఓన్గా చేసుకోవాలంటే ఇది మాత్రం మీకు ఉండాలి. ఇది మీరు తీసుకుంటే చాలా సింపుల్గా అయిపోతుంది మీకు వర్క్ అయితే. ఇది మీకు ఆడియో రాష్, మీకు ఆడియో రాష్ ఇట్లా బాక్స్ అయితే వస్తుంది. మీరు బాక్స్లో చూసుకుంటే ఒక ఆడియో రాష్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇది మీకు ఆడియో రాష్ ఎట్లా ఉంటుంది 5.1 డివైడర్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇది దీంతో పాటు మీకు అయితే పవర్ సప్లై కొంచెం అడాప్టర్ ప్రొవైడ్ చేస్తారు. దాంతోపాటు ఒక ఆప్టికల్ కేబుల్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంతే మీకు ఈ బాక్స్లో ఉన్నవి అయితే. ఇది మీరు పెట్టుకుంటే సింపుల్గా మీరు యూజ్ చేసుకోవచ్చు. దీంతో పాటు మనకు కావాల్సినవి వచ్చేసి 24 వోల్ట్ ఎస్ఎంపిఎస్ అనమాట. నా దగ్గర అయితే ప్రెసెంట్ 24 వోల్ట్ 10 amp ఎస్ఎంపిఎస్ అయితే ఉంది. మీరు ఏది యూజ్ చేస్తారో మీ ఇష్టం. నేనైతే ది బెస్ట్ మీకు సజెస్ట్ చేయాలనుకుంటున్నాను. సో దాన్ని బట్టి నేనైతే సజెస్ట్ చేస్తున్నాను. 2410 మీరు 24 వోల్ట్ 3 amp, 24 వోల్ట్ 5 amp వరకు ఓకే. 5 amp ఓకే, కానీ మరి 3 amp అట్లాంటివి ఇచ్చేసి ఫుల్ బేస్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తే నేనేం చేయలేను. మీరు 24 వోల్ట్ 10 amp ఉంటే మాత్రం ఇది మీకు పక్కా ఉండాలి. ఎందుకంటే మీరు బేస్ పని హెవీగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎక్కడ డిస్టర్బెన్స్ ఉండకూడదు, ఎక్కడ క్లారిటీ మిస్ అవ్వకూడదు, మంచి అవుట్పుట్ మీకు రావాలి అనుకుంటే ఇది మీరు తీసుకోవచ్చు. ఎస్ఎంపిఎస్ ఇది ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. మీకు ఇది లాకింగ్ సిస్టమ్. మీరు స్క్రూ ఫిట్టింగ్ కాదు, ఇట్లా మీరు ఓపెన్ చేసుకొని మీరు జస్ట్ ఇట్లా లాక్ చేసుకుంటే చాలు, మీకు అయితే లాక్ అయిపోతుంది. ఎస్ఎంపిఎస్ ఒకటి ఉండాలి మీకు. అండ్ నెక్స్ట్ దీంతో పాటు మెయిన్ స్కాడ్ ఒకటి చూసుకోవచ్చు. ఇది మీకు మెయిన్ స్కాడ్ అయితే మీకు హెవీ డ్యూటీ, నార్మల్ కాదు, హెవీ డ్యూటీ మెయిన్ స్కాడ్ ఒకటి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది మీకు కావాలనుకుంటే అన్ని ఎక్స్ట్రా చెప్పాను కదా, దీంతో ఏం రావు, ఓన్లీ బోర్డు ఒకటే వస్తుంది. వీటి యూజింగ్ గురించి ఇవన్నీ నేనైతే ఎక్స్ట్రాగా మీకు చెప్తున్నాను. ఇది మెయిన్ స్కాడ్ ఒకటి కావాలి. దీంతో పాటు మీకు అయితే స్టీరియో టు స్టీరియో జాక్ ఒకటి కావాల్సి ఉంటుంది అనమాట. ఇది మీకు స్టీరియో టు స్టీరియో జాక్. ఇందులో మీకు చాలా క్వాలిటీస్ ఉంటాయి. నేనైతే మంచి క్వాలిటీ అయితే మీకు సజెస్ట్ చేస్తున్నా. ఇది మీకు స్టీరియో టు స్టీరియో జాక్. అండ్ నెక్స్ట్ మీకు ఇంకో రెండు కూడా ఉంది, అది ఆప్షనల్. మీకు కావాలంటే ఓకే, లేదంటే లేదు. అదే మీకు బ్లూటూత్ కన్వర్టర్. మీకు స్టీరియో పిన్ నుంచి బ్లూటూత్ అనేది దీనికి ఇస్తుంది అనమాట. ఇందులో మీకు బ్లూటూత్ ఉండదు, ఓన్లీ ఆక్స్ ద్వారా మీకు వర్క్ అవుతుంది. కాబట్టి ఇది మీరు యూజ్ చేసుకోవాలి. మీకు బ్లూటూత్ కావాలి అనుకుంటే ఇది మీరు యూజ్ చేసుకోండి. మన ఛానల్ ఫస్ట్ స్టార్ట్ అయ్యింది ఈ బోర్డుతోనే. మన ఛానల్లో ఫస్ట్ వీడియో కూడా ఈ బోర్డు నేను చేసింది. ఇప్పుడు ఇదే బోర్డు మనకు యూజ్ అవుతుంది. ఈ బోర్డు మీకు బ్లూటూత్ అనేది ఇస్తుంది అనమాట. ఇది మీకు ఆప్షనల్, మీకు కావాలంటే తీసుకోవచ్చు, లేదంటే లేదు. ఇది ఓవరాల్గా సెటప్. ఇవి మీకు ఉంటే ఈజీగా మీ పని అయిపోతుంది. సింపుల్గా మీరు ఇంట్లో ఫిట్టింగ్ చేసుకోవచ్చు. మనం దీన్ని ఫిట్ చేసి అంటే దీన్ని కనెక్షన్స్ అన్ని చూద్దాం, దాని తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్ చూసుకోవచ్చు, ఇది మీకు బోర్డు అయితే ఎట్లా ఉంటుంది. ఇది మీకు బోర్డు చెప్పాను కదా. మీరు ఫస్ట్ ఈ సెక్షన్ గురించి వాటి గురించి మాట్లాడుకుంటే మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ ఒకటి మెన్షన్ చేసినట్టు దాన్ని బట్టి మనం వెళ్ళిపోదాం. మనం ఫస్ట్ చూసుకుంటే 24 వోల్ట్ సప్లై. ఇది మీకు 12 వోల్ట్ మీద దానిపైన రన్ అయ్యేది కాదు. డైరెక్ట్ గా 24 వోల్ట్ మీద అయితే సప్లై అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి ఇది 24 వోల్ట్ ప్లస్, ఇది గ్రౌండ్ అంటే మైనస్ అనమాట. ప్లస్ మైనస్ మీరు చూసుకోండి. ఎస్ఎంపిఎస్ వస్తే ఇది ప్లస్, ఇది మైనస్. ఓకే. అండ్ నెక్స్ట్ మీరు చూసుకుంటే మీకు సబ్ ఓఫర్, స్పీకర్ సెక్షన్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. ఒకటి చూద్దాం. ఫస్ట్ చూసుకుంటే మనకి మెయిన్ సబ్ ఓఫర్ తాలూకా వాల్యూమ్ వాట్స్ వచ్చేసి మనకైతే 100 వాట్స్ సపోర్ట్ చేస్తుంది. ఇది మీకు 100 వాట్స్ తాలూకా సబ్ ఓఫర్ సెక్షన్ అనమాట. దాని పక్కన మనకి చూసుకుంటే సెంటర్, మీకు సెంటర్ కూడా 100 వాట్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సబ్ ఓఫర్ 100 వాట్స్, సెంటర్ 100 వాట్స్, రెండు మీకు 100 అయితే వస్తాయి అనమాట. మిగతా 4 కూడా మీకు లెఫ్ట్ రైట్ అండ్ నెక్స్ట్ మీకు లెఫ్ట్ రైట్, ఫ్రంట్ రైట్, ఫ్రంట్ లెఫ్ట్, సరౌండ్ రైట్, సరౌండ్ లెఫ్ట్, ఇవన్నీ మీకు అయితే 50 వాట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇవి చూసుకోవచ్చు, మీకు క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. మీరు దాన్ని బట్టి అయితే పెట్టుకోండి, మీకు సింపుల్గా అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు ఇటుపక్క దీని ఆపోజిట్ సైడ్లో మనకి ఒక సాకెట్ ప్రొవైడ్ చేశారు కదా. ఇది ఏంటంటే మీరు ప్రోలాజిక్ బోర్డు మీరు కనెక్ట్ చేసుకోవాలనుకుంటే ఎక్కడ నుంచి మీరైతే కనెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ బోర్డు కంట్రోల్స్ అవన్నీ మీరు ఎక్స్పీరియన్స్ ఉందంటే ఎక్కడ నుంచి కనెక్ట్ చేసుకోండి. లేదు అనుకుంటే నేను మీ గురించి అయితే మీరు ఏ కష్టపడకుండా, మీరు ఇబ్బంది పడకుండా ఒక సర్క్యూట్ అనేది నేను క్రియేట్ చేశాను.
చూసుకోవచ్చు. ఇదే ఆ సర్క్యూట్ అనమాట. నేను డైరెక్ట్ గా పిన్స్ అవి పెట్టేసి నేను ఇవన్నీ మీకోసమే జాయిన్ చేసేసాను. మీరు ఒకవేళ వీటి గురించి తెలుసుకోవాలంటే యూట్యూబ్ లో మీకు ఆల్రెడీ హిందీ వీడియోస్ ఉన్నాయి ఇవి ఎలా సాల్వింగ్ చేయాలి అని. నేనైతే ఇవన్నీ మీ గురించి చేసి ఉంచేసాను. ఇవి డైరెక్ట్ గా తీసుకెళ్లి మీరైతే మీ MP3 డీకోడర్ కి అయితే ఆడియో రష్ కి అయితే మీరు ఇచ్చేయచ్చు. ఇది మీకు ఆడియో రష్ మీకు తెలిసిందే. ఆడియో రష్ మనకు బాక్స్ ఎట్లా ఉంటుంది, లోపల చూసుకుంటే మనకైతే ఒక ఆడియో రష్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మీకు ఆడియో రష్. నేను దీని నుంచి వచ్చిన కేబుల్స్ అన్ని వీటికైతే కనెక్ట్ చేసేసాను. చూసుకోవచ్చు. నేను ఎంత మొత్తం సాల్వింగ్ చేసి ఉంచాను మీ గురించి. మీకు కావాలంటే మొత్తం సెట్ కూడా ఇచ్చేస్తా. ఇట్లా మీరు దీన్ని జాయిన్ చేసుకొని డైరెక్ట్ గా నేనే దీనికి ఇచ్చేసాను. ఇదే మనకి ప్రోలాజిక్ అన్నట్టు మనకి ఇంకా బోర్డ్ తో అవసరం లేదు. డైరెక్ట్ గా ఈ బోర్డ్ కి ఈ వైర్స్ అని నేనైతే సాల్వింగ్ చేసేసా. ఇది మీకు మొత్తం సెటప్ అన్నమాట. దీని నుంచి దీనికి మీకు డౌన్ లో చూసుకుంటే సేమ్ ఇందులో ఎట్లా ఉంటుందో సేమ్ అట్లనే ఉంటది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఎటువంటి చేంజ్ ఉండదు. ఫస్ట్ మనకి సబ్ ఊఫర్ ఇచ్చున్నారు. నెక్స్ట్ ఇది కూడా మనకి సబ్ ఊఫర్. రెండు మనకి చూసారా ఇవి సబ్ ఊఫర్. నెక్స్ట్ సెంటర్ మీకు ఎస్ రైట్ ఎస్ లెఫ్ట్ ఇవి రెండు ఎక్కడెక్కడ ఉంటాయి. నెక్స్ట్ ఫ్రంట్ రైట్ లెఫ్ట్ అన్ని మీకు సేమ్ ఉంటాయి అనమాట. మీరు ఎక్కడ ఎలా జాయిన్ చేసి ఎక్కడ అలానే మీకు జాయిన్ చేసి మీ గురించి అయితే మొత్తం సెట్ అనేది క్రియేట్ చేసి పెట్టాను. మీరు ఆర్డర్ చేసుకున్నా సరే నో ప్రాబ్లం. మీరు దీని ఆపోజిట్ సైడ్ లో ప్లస్ మైనస్ చూస్ అవ్వండి. దాన్ని బట్టి మీకు పోకుండా ఉంటది. నెక్స్ట్ మనం దీన్ని ఆన్ అవ్వాలంటే మెయిన్ మనకి ఆక్స్ ఉండాలని చెప్పాను కదా. మీరు ఇది ఆక్స్ సెక్షన్. మీరు ఎక్కడ నుంచి దీన్ని ఆక్స్ పెట్టేసి ఇది మీ టీవీకి ఇచ్చుకోవచ్చు. లేదు మేము ఆప్టికల్ యూజ్ చేయాలనుకుంటున్నాము, మాకు మంచి అవుట్పుట్ రావాలి అనుకుంటున్నారు అంటే మీకు డీకోడర్ లోనే ఈ కేబుల్ కూడా ఇచ్చుంటారు. సో చెక్ చేయండి. ఈ కేబుల్ మీరు ఎక్కడ పెట్టేసి మీ టీవీకి మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. మీరు 2 ఆప్షన్స్ ద్వారా దీని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఆక్స్ ఇన్పుట్ ఉంటుంది. నెక్స్ట్ మీకు అట్లానే మీకు ఇది ఆప్టికల్ కేబుల్ కూడా మీకు సపోర్ట్ చేస్తుంది. రెండు మీరు అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు ఆక్స్ ద్వారా వద్దు, మాకు ఆప్టికల్ వద్దు, మాకు బ్లూటూత్ కావాలనుకుంటే ఈ బ్లూటూత్ చిప్ చెప్పాను కదా. మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్ గా బ్లూటూత్ చిప్ ఇందులో పెట్టేసి ఈ ఆక్స్ అన్నది దీనికి కనెక్ట్ చేసుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ మీరు దీనికి పవర్ సప్లై ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఒక పవర్ సప్లై ఇవ్వాలి అంటే మీకు చూసుకుంటే మైక్రో యూఎస్బి ఇది. ఈ మైక్రో యూఎస్బి సాకెట్ మీరు ఇట్లా కనెక్ట్ చేయండి. దీన్ని కనెక్ట్ చేసి ఇది మీ చార్జర్కి కానీ మీ టీవీకి కానీ మీరు కనెక్ట్ చేసుకోండి. మీ బ్లూటూత్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. ఇందులో బ్లూటూత్ లేదు కాబట్టి మనం ఇది యూజ్ చేస్తున్నాం. దీనికి ఇది బ్లూటూత్ అన్నమాట. ఇది మీకు ఓవరాల్ గా సెటప్ ఇట్లా వస్తుంది. మీకు ఇది మదర్ బోర్డు, ఇది ప్రోలాజిక్ బోర్డు, ఇది బ్లూటూత్ చిప్ అవసరం లేదంటే ఇది మీకు మధ్యలో రాదు. ఇది మీకు బ్లూటూత్ చిప్ మధ్యలో రాదు. డైరెక్ట్ గా దీని నుంచి మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. 5.1 బోర్డు, ప్రోలాజిక్ బోర్డ్, నెక్స్ట్ మీకు ఆక్స్ మీ టీవీకి పెట్టుకోవడానికి. అంతే మీకు సింపుల్ గా తెగిపోతుంది. ఇంకేమి టెన్షన్ పడక్కర్లేదు. ఇంకో వైరింగ్ కూడా అవసరం లేదు. సింపుల్ గా ఉంటుంది. మీకు ఆప్టికల్ కావాలంటే ఆప్టికల్ తెలిసిందే. ఈ ఆక్స్ కేబుల్ తీసేసి డైరెక్ట్ గా ఇది ఇక్కడ పెట్టేయండి. ఆప్టికల్ పెట్టేసి మీ టీవీకి మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. మనం దీని పవర్ సప్లై ఎక్కడ ఇవ్వాలి అంటే మీరు SMPS ఉంది కదా, ఇది మీకు SMPS చెప్పాను కదా. ఇవన్నీ మీకు లాకింగ్ టైప్ అన్నట్టు. మీరు ఇట్లా అప్ చేసుకొని మీ బెల్ డౌన్ చేస్తే మీకు లాక్ అయిపోతుంది. ఇది ఇన్పుట్ ఉంది చూసారా, ఇది మీకు మెయిన్స్ కార్డ్ అనమాట. మనం యూజ్ చేసిన హెవీ మెయిన్స్ కార్డ్ కి ఈ SMPS కి పర్ఫెక్ట్ కాంబినేషన్. మీరు సింపుల్ గా మీ స్లీవ్ అన్నది మీరు తీసుకున్న స్లీవ్ అన్నది ఇందులో పెట్టేసి ఇట్లా మీరు లాక్ చేసుకుంటే చాలు. మెయిన్స్ కార్డ్ మీకు బయటికి రాదన్నమాట. ఇది చాలా బెస్ట్ ఆప్షన్. చాలా మంది స్క్రూ సిస్టమ్ కి భయపడుతూ ఉంటారు, ఎక్కడ షాక్ కొడుతుందో స్క్రూ మొడితే అని. ఇది అట్లా కాదు. డైరెక్ట్ గా పెట్టేసి మీరు లాక్ చేసుకుంటే చాలు, మీకు మెయిన్స్ కార్డ్ అనేది బయటికి రాదనమాట. ఇటు కూడా అంతే. మీకు ప్లస్ మైనస్, ఇది ప్లస్ ఇది మైనస్ కదా. ఇది మీరు ఇలా అప్ చేసుకోండి, జస్ట్ ఇలా అప్ చేసుకోండి. మీరు దీని తర్వాత ప్లస్ మైనస్ మీరు చూసుకొని ఇందులో ఇలా పెట్టుకొని లాక్ చేస్తే చాలు, మీకు లాక్ అయిపోద్ది, మరి బయటికి రాదు. సేమ్ ఇది కూడా మైనస్ అంతే. పెట్టేసి లాక్ చేసుకుంటే అంతే. ఇది మీకు పవర్ సప్లై రెడీ అయిపోయింది. మీ బోర్డ్ 5.1 బోర్డుకి పవర్ సప్లై ఇచ్చేసాము. దీని నుంచి ప్రోలాజిక్ బోర్డ్కి ఇచ్చేసాం. అండ్ నెక్స్ట్ మీ టీవీకి కనెక్ట్ చేయాలంటే దీన్ని ఆక్స్ టు ఆక్స్ కూడా ఇచ్చేసాం అనమాట. మెయిన్ అన్ని ఆన్ అయిపోయి మరి ప్రోలాజిక్ బోర్డ్ ఎలాగ ఆన్ అవుతుంది అంటే మీకు అది కూడా పవర్ సప్లై ఇందులోనే ప్రొవైడ్ చేస్తాం. మీకు ఈ డికోడర్ బోర్డు ఉంది కదా, మీకు ఈ సౌండ్ డికోడర్ బోర్డులోనే చార్జర్ కేబుల్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు. మీరు ఛార్జింగ్ కేబుల్ దీనికి పెట్టుకొని ఈ 2 ప్లగ్స్ అన్నవి మీరు మీ స్విచ్ బోర్డ్ లో పెట్టాలి. ఈ డికోడర్ తాలూకా పవర్ సప్లై అండ్ నెక్స్ట్ ఈ బోర్డుకి మనం ఇచ్చిన పవర్ సప్లై రెండు మీరు స్విచ్ లో పెట్టుకుంటే సరిపోతుంది. మీకు ఓవరాల్ గా సెటప్ అనేది రెడీ అయిపోయింది. మీకు సింపుల్ గా మీ చేతిలో పని, వైరింగ్ ఏం లేకుండా జస్ట్ అలా జాయిన్ చేసుకోవడం మాత్రమే. ఇది ఓవరాల్ గా మీకు సెటప్ అయితే పవర్ సప్లై, దాని తాలూకా కేబుల్, మధ్యలో 5.1 బోర్డు, 5.1 నుంచి ప్రోలాజిక్ బోర్డు నుంచి మీ టీవీకి. అంతే మీకు సెటప్ అయితే వెరీ సింపుల్. దీనిది మీ స్విచ్ బోర్డ్ లో పెట్టుకుంటారు అంతే. రెండు స్విచ్ బోర్డ్ లో పెట్టుకుంటారు. మీ టీవీకి 5.1 విత్ సరౌండ్ మీకు డాల్బీ లాగా వస్తుంది. మీరు యూజ్ చేసిన ఊఫర్ బట్టి దాన్ని బట్టి ఉంటుంది. ఇది మీకు ఓవరాల్ గా సెటప్ అయితే. ఓకే ఫ్రెండ్స్, ఇది ఓవరాల్ గా దీని తాలూకా సెటప్ అయితే. మీకు ఈ వైర్ నుంచి దీనికి ఇచ్చాను. మీకు సింపుల్ గా చేసుకోవాలంటే ఇది, లేదు మీకు ఇవంతా ప్రాసెస్ వద్దనుకుంటే మీరు సింపుల్ గా చెప్పేయండి, మాకు మొత్తం సెట్ ఇచ్చేయండి అని. మీకు వైరింగ్, ఈ కేబుల్స్, ఈ ఆడియో రాష్ మొత్తం 3 కలిపి ఇచ్చేస్తారు. ఏది ఆడియో రాష్ మీ దగ్గర ఉందంటే
ఈ వైరింగ్ ప్లస్ ఈ మొత్తం సాల్వింగ్ చేసి మీకు అయితే ఇచ్చేస్తాను. ఇట్లా మీరు సాల్వింగ్ చేసి మీకు ఇచ్చేస్తాను. మీకు ఇది ఓవరాల్గా కావాలి అనుకుంటే యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఇది ఎలా జాయిన్ చేసుకోవాలని. అందుకే నేను ఫుల్ డీటెయిల్గా మీకు చెప్పలేదు, మళ్ళీ వీడియోలు ఎంత అయిపోద్ది అని చెప్పేసి నేను మొత్తం సాల్వింగ్ గురించి చెప్పలేదు. మీకు సాల్వింగ్ అయితే వేరే వీడియోస్ ఉన్నాయి, సాల్వింగ్ మీరు అక్కడ నుంచి చూస్ చేసుకోవచ్చు. మీకు ఇది ఎలా యూజ్ చేయాలో చెప్తున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ మీకు దీని నుంచి మన ల్యాప్టాప్ కానీ టీవీకి కానీ ఎట్లా ఇచ్చుకోవాలి అంటే మీకు ఆడియో రాష్ పక్కన చూసుకుంటే మీకు ఆక్స్ ఇన్పుట్ ఉంది కదా, మీరు ఇట్లా ఆక్స్ ఇన్పుట్ ఇందులో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇందులో పెట్టిన తర్వాత ఇంకో సైడ్ మీ టీవీకి కానీ మీ ల్యాప్టాప్ కానీ కనెక్ట్ చేసుకోవచ్చు. నేను మా ల్యాప్టాప్ కనెక్ట్ చేసి మీకు చూపిస్తే సౌండ్ అవుట్పుట్. తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. మనం దీనిపైన ఏమేమి యూజ్ చేస్తున్నామో చెప్తాను ఇప్పుడు. మనమైతే సబూఫర్ సెక్షన్ గురించి 10 ఇంచెస్ యూజ్ చేస్తున్నాం. అది మీకు 150 వాట్ సబూఫర్ అయితే ఉంది. మీకు 24 వోల్ట్ 10 ఆంప్ కాబట్టి ఎక్కడ డిస్టర్బెన్స్ ఉండదు, ఎక్కడ వాయిస్ డ్రాప్ అవ్వదు. ఇది మీకు MDF వుడ్తో రావడం జరుగుతుంది విత్ ఎల్పోరాడ్ కటింగ్తో మీకు బేస్ బాక్స్ అయితే మీకు రావడం జరుగుతుంది అనమాట. వెరీ హెవీ డ్యూటీ, వెరీ ప్రీమియం మెటీరియల్, వెరీ హెవీ వుడ్ అని చెప్పుకోవచ్చు. MDF వుడ్ వన్ ఆఫ్ ది టాప్ క్వాలిటీ వుడ్ అది. అండ్ నెక్స్ట్ మీరు సైడ్ స్పీకర్స్ చూసుకుంటే మీకు సైడ్ టవర్స్ లాంటివి అయితే నేనైతే మీకు సజెస్ట్ చేస్తున్నాను. ఫర్ ది ఫస్ట్ టైం మీకు జాన్ బెర్రల్ బ్రాండ్ నుంచి ఇవైతే ఉన్నాయి నా దగ్గర. చాలా ప్రీమియం మెటీరియల్, చాలా ప్రీమియం లుక్స్తో మీకు అయితే రావడం జరుగుతుంది. మీకు టాప్లో 3 ఇంచ్ వస్తుంది ఒకటి, నెక్స్ట్ డౌన్లో మీకు 3 ఇంచెస్ వస్తాయి. ఓవరాల్గా లుక్ అనేది మీకు ఎట్లా ఉంటుంది, 2 స్టాండింగ్ ఒక స్లీపింగ్, మీకు 3 స్పీకర్స్ అనేవి ఇక్కడ సెట్ అయిపోయాయి కదా. ఇవి మీకు ఎట్లా ఉంటుంది అంటే మీరు సైడ్ వాల్స్లో పెట్టుకుందామన్నా లేదు మీరు టీవీ బ్యాక్ సైడ్ పెట్టుకుందామన్నా ఎగ్దమ్ లుక్ అయితే మీకు రావడం జరుగుతుంది. ఇవి మీకు సైడ్ టవర్ మోడల్ స్పీకర్స్ అయితే ఇవి ఇట్లా వస్తాయి మీకు 3 సెట్ ఆఫ్ 3 ఇవి. వీటన్ని ప్రైస్ నేను తర్వాత చెప్తాను. అండ్ నెక్స్ట్ మీకు మిగిలిన 2 స్పీకర్స్ మొత్తం 5.1 కదా, ఒక సబూఫర్ అయిపోయింది, 3 సైడ్ స్పీకర్స్ అయిపోయి ఇంకో 2 సైడ్ స్పీకర్స్ మనం ఏం యూజ్ చేస్తున్నాము అంటే అవి కూడా మీకు జాన్ బెర్రల్ బ్రాండ్ నుంచే మీకు వాల్ స్పీకర్స్. అవి వెరీ హెవీ ప్రీమియం మెటీరియల్, వెరీ హెవీ డ్యూటీ స్పీకర్స్ అయితే మీకు ప్రెజెంట్ సజెస్ట్ చేస్తున్నాను. ఇది మీకు నార్మల్ కాదు, కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది. మీరు వాల్కి ఎట్లయినా సరే హ్యాంగ్ చేసుకోవచ్చు. మీకు వెరీ ప్రీమియం మెటీరియల్, ది బెస్ట్ మెటీరియల్తో మీకు అయితే ఈ బాక్సెస్ ఉన్నాయి. ఇలా ఇట్లాంటివి నేనైతే 2 యూజ్ చేస్తున్నాను. మీకు ఒక సబూఫర్, 3 శాటిలైట్ స్పీకర్స్ లాంటివి, 3 టవర్స్, అండ్ నెక్స్ట్ ఇవి 2 మొత్తం ఓవరాల్గా 5.1. ఇవి మీకు ఎట్లా పర్ఫామ్ చేస్తున్నాయి మనం సౌండ్ అవుట్పుట్ విన్న తర్వాత మనం చెక్ చేద్దాం. మీకు బిల్డ్ క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ అయితే ఛాన్సే లేదు, వెరీ హెవీ డ్యూటీ. సో మీకు ఎలా కనిపించిందో లాస్ట్లో అవుట్పుట్ విన్న తర్వాత మీరు కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా దీని తాలూకు అవుట్పుట్ అనేది మీకు బోర్డు చిన్నదే ఉన్నా సరే పర్ఫార్మెన్స్ మాత్రం దొల్లగొట్టేస్తుంది. ఎందుకంటే మనం దీని నుంచి ఈ బోర్డుకి మనం కనెక్షన్ ఇచ్చాం కాబట్టి. మీ దగ్గర ఈ బోర్డు లేదనుకుంటే మీరు ఓన్గా చేసుకోవాలి డెక్ అంటే మీకు ప్రోలాజిక్ బోర్డు ఉండాలి. ఆ ప్రోలాజిక్ బోర్డు ఉంటే మాత్రమే మీకు ఇది వర్క్ అవుతుంది. లేదు మా దగ్గర ప్రోలాజిక్ బోర్డు లేదు, మేము అంత సెటప్ చేసుకోలేము, మేము వేరువేరుగా కంట్రోల్స్ ఇచ్చుకోలేము, మాకు అంత వర్క్ వద్దు, అంత శ్రమ వద్దు అనుకుంటే మీకు ఇది బెటర్. 5.1 ఇదే ఆటోమేటిక్గా మీకు డివైడ్ చేసి పడేస్తుంది కాబట్టి మీకు ఇంకా తలనొప్పే ఉండదు, సింపుల్గా అయిపోతుంది. మీరు ఎట్లా చేసుకుంటే మాత్రం మీకు ప్రోలాజిక్ బోర్డు, కంట్రోల్స్, క్యాబినెట్ అవన్నీ మీరు వెళ్దాం అనుకుంటే మీరు ప్రొఫెషనల్ చేత మీరు చేయించుకుంటే బెటర్. మీ ఓన్గా చేసుకుందా అది మీ ఇష్టమే, బట్ కాకపోతే మీకు సింపుల్గా అయిపోవాలి, మీ ఓన్గా చేసుకోవాలి, మంచి అవుట్పుట్ ఉండాలి, డిస్టర్బెన్స్ ఉండకూడదు, మీకు లైఫ్ కొంచెం బాగుండాలి అనుకుంటే నేను చెప్పిన సెటప్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్, వెరీ ప్రీమియం ఐటమ్. ఇవన్నీ కూడా మీకు ఎక్కడ క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వదు. బోర్డు కూడా మంచి క్వాలిటీ అండ్ ఆడియో రాష్ తెలిసింది, అది ఎప్పటి నుంచో వస్తుంది. అండ్ నెక్స్ట్ మీకు సైడ్ స్పీకర్స్ కానీ, సబూఫర్ కానీ, MDF వుడ్తో బాక్స్ కానీ అన్నీ మీకు నెంబర్ 1 ఉంటాయి అనమాట. సో మీకు ఎలా కనిపించింది, వీడియో నచ్చితే లైక్ చేయండి. మనమైతే దీని ప్రైస్ గురించి మాట్లాడుకొని అప్పుడు మనం సెండ్ ఆఫ్ ఇచ్చుకుందాం. ఫస్ట్ దీని ప్రైస్ గురించి వస్తే మాత్రం మీకు బోర్డు కొంచెం కాస్ట్ అయితే పడుతుంది. మీకు బోర్డు వచ్చేసి మీకు అప్రాక్సిమేట్గా సింపుల్గా చెప్పేస్తున్నాను 3000 రూపీస్ బోర్డు అయితే కాస్ట్ దీనిది. ఎందుకంటే మీకు ఆన్లైన్ చెక్ చేయండి, ఆన్లైన్ ప్రైస్ ఎంత ఉందో దాన్ని బట్టి మీరు వర్తియా కాదా మీకే అర్థమైపోతుంది. మీకు ఆన్లైన్ కన్నా చాలా తక్కువగా నేనైతే ఇస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఆడియో రాష్ మీకు తెలిసిందే 1450 దీని ప్రైస్. అండ్ నెక్స్ట్ మీకు సైడ్ స్పీకర్స్ వచ్చేసి టవర్స్ ఉన్నాయి కదా, టవర్స్ వచ్చేసి మీకు అయితే 3 ఆఫ్ సెట్ 4500 రూపీస్, మొత్తం 3 సెట్ కలిపి మీకు 45 అయితే ఇస్తున్నాను. అండ్ నెక్స్ట్ మీరు 2 సైడ్ స్పీకర్స్ చూసారు కదా జాన్ బెర్రల్ బ్రాండ్ నుంచి వాల్ స్పీకర్స్, అవి అయితే మీకు ఈచ్ పీస్ 2500 రూపీస్ పడుతుంది. 2 పీస్ కలిపి 5000 ఉంటుంది సెట్. అది ఆప్షనల్, మీకు కావాలంటే తీసుకోవచ్చు, లేదంటే లేదు, మీ ఇష్టం అది. మీకు టవర్స్ మాత్రం ఎక్కడ దొరకవు, సైడ్ స్పీకర్స్, వాల్ స్పీకర్స్ మీకు ఎక్కడైనా దొరుకుతాయి. కానీ టవర్స్ ఈ మోడల్లో ఈ ప్రైస్కి ఎంత ఫినిషింగ్తో ఎవరో జాన్ బెర్రల్ బ్రాండ్ నుంచి నా దగ్గర ఒక లాస్ట్ ఒక సెట్టే ఉంది. ఆ జాన్ బెర్రల్ సెట్ అనేది ఎక్కువైతే లేవు, అవి మీకు ఓవరాల్గా ప్రైస్ అయితే. అండ్ నెక్స్ట్ మీకు ఇంకోటి చెప్పడం మర్చిపోయిన ఎస్ఎంపిఎస్ కొంచెం కాస్ట్ ఎక్కువ, 24 hours 7 amp వెరీ స్లిమ్ బాడీ వస్తుంది. లాకింగ్ సిస్టమ్తో మీకైతే అది 750 పడడం జరుగుతుంది అనమాట. కాస్ట్ కూడా ది వర్తి అండ్ రీజనబుల్. అండ్ నెక్స్ట్ మెయిన్ స్క్వాడ్ పవర్ సప్లై వచ్చేసి మీకు 100 రూపీస్ పడుతుంది. అండ్ నెక్స్ట్ మీకు
స్టీరియో టు స్టీరియో జాక్ వచ్చేసి అది మీకు 80 రూపీస్ పడుతుంది. అండ్ నెక్స్ట్ మీకు బ్లూటూత్ చిప్ ఉంది కదా, అంటే మీకు ఆక్స్ నుంచి బ్లూటూత్ కింద మీకు కన్వర్ట్ చేసేది, అది వచ్చేసి మీకు 200 రూపీస్ పడుతుంది అనమాట. ఇది ఓవరాల్గా సెట్ తాలూకు ప్రైస్. మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేసినట్టే సబ్ ఊఫర్ ఉంది కదా, అది మీకు 1500. అండ్ నెక్స్ట్ బాక్స్ వచ్చేసి మీకు అయితే అప్రాక్సిమేట్గా 38 ఆ ప్రైస్ పడుతుంది బాక్స్ అయితే. ఇవి మీకు ఓవరాల్గా ప్రైజెస్ అయితే. మీకు ఎలాగ అనిపించింది, ఈ ప్రైజెస్కి ఇది వర్త్ అనిపించిందా లేదా డౌన్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అలా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.